ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ పాప పుణ్యాల వల్ల ఎలా ఫలితాలు ఉంటాయి అని. చాలా వరకు మనం పాపం అంటే భయం చాలా మందికి తగ్గిపోయింది ఈరోజు. ఏ పనైనా చేసేస్తారు, కానీ దానివల్ల ఎలాంటి ఫలితం వస్తుంది అన్న ఆలోచన ఉండట్లేదు. అందుకే ఎవరికి నచ్చిన పనులు వాళ్ళకి నచ్చిన విధంగా నడుస్తూ వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి దుఃఖం వస్తుంది, అలానే అనేక మందికి కూడా వాళ్ళ వల్ల దుఃఖాన్ని ఇచ్చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మేము ఇలా దుఃఖాన్ని ఇస్తే మళ్ళీ దుఃఖాన్ని అనుభవించాలనే విషయం వాళ్ళకి తెలియదు. అందుకనే ఆ దుఃఖాన్ని ఇచ్చి దుఃఖాన్ని అనుభవించడానికి సిద్ధమైపోతున్నారు. మనం చేసే ప్రతి పనికి ప్రతి ఫలం మనమే అనుభవించాలి. పుణ్యం చేస్తే పుణ్యానికి ఫలం మనమే అనుభవించాలి, పాపం చేస్తే పాపానికి ఫలితం మనమే అనుభవించాలి. పుణ్యం చేస్తే చాలా లాభాలు ఉంటాయి. పుణ్యం చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, అసలు పుణ్యం అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. అసలు పుణ్యం అంటే ఏంటి అంటే మనం ప్రతి ఒక్కరి పట్ల సద్భావన కలిగి ఉండడం కూడా పుణ్యమే. మనకి అసలైన పుణ్యం ఎక్కడ జమ అవుతుంది అంటే ఎలాంటి మనసులో కోరిక లేకుండా మంచి పనులు చేశాము అంటే పుణ్యం సంపాదన అవుతుంది. అది ఎంత అంటే 100 రెట్లు ఎక్స్ట్రా పుణ్యం సంపాదన అవుతుంది. మనం మంచి జరగాలని మంచి చేసిన దానికంటే కూడా మనకి ఎలాంటి నిష్కామ భావంతో పుణ్యం సంపాదిస్తే దానికి 100% ఉంటుంది అన్నమాట. అందుకని మనం ఎలా పుణ్యం చేయాలి అంటే నేను ఈ పని చేస్తే నాకేంటి లాభం అనడానికి బదులుగా నేను ఈ పని చేస్తే 10 మందికి ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచించి చేసేదే పుణ్యం. చాలా వరకు ఈరోజు మనుషుల పద్ధతి ఎలా అయిపోయింది అంటే స్వార్థపూరితం అయిపోయింది. నేను బాగుంటే చాలు అనుకుంటున్నాను, నేను బాగుంటే చాలు, మిగతా వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నాను. ఇలా ఏదైనా పని చేస్తే అది పాపం యొక్క ఖాతాలోకి వెళ్తుంది అనమాట. నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి అనుకున్నాము అంటే అది పుణ్యం యొక్క ఖాతాలోకి వెళ్తుంది. ఒకవేళ నేను పొరపాటుని చిన్న కష్టం పడినా పర్వాలేదు, అందరూ సంతోషంగా ఉంటే చాలు అనుకున్నామంటే పుణ్యం అనేది జమ అయిపోతుంది అనమాట. చాలా వరకు మనం ఏం చేస్తాము అంటే అందరూ కష్టపడ్డా పర్వాలేదు, నేను సంతోషంగా ఉంటే చాలు అనుకుంటా. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి తెలియకుండానే పాపం అనేది జమ అయిపోతుంది. ఎందుకంటే ఎంతమంది కష్టపడ్డారో అంతమంది కష్టము తిరిగి మళ్ళీ నేను అనుభవించాలి. ఇప్పుడు మీరు సంతోషాన్ని అంతమంది కష్టాన్ని లాక్కొని సంతోషం అనుభవిస్తున్నాం కదా, మళ్ళీ మనం ఆ పాపాన్ని ఎలా అనుభవించాలంటే అంతమంది సుఖపడాలి, మీరు ఆ పాపాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందుకని తప్పకుండా మనం ఎలా ఆలోచించాలి, మనం ఇప్పుడు బాగుండాలి, ఎప్పుడు బాగుండాలి అంటే పుణ్యం యొక్క ఖాతాని జమ చేసుకోవాలి. ఆ పుణ్యం యొక్క ఖాతా ఎలా ఉండాలి అంటే నేను చేసిన పని వల్ల నేను సంతోషంగా ఉంటూ ఉండాలి, అందరినీ సంతోషపెడుతూ వెళ్ళాలి. అందుకే వాళ్ళ ముఖాలు ఎప్పుడు ఎలా ఉంటాయి అంటే పుణ్యం చేసే వాళ్ళ ముఖం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా కానీ సంతోషంగా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి అందరూ సంతోషంగా ఉండాలంటే నేను బాధపడుతున్నట్టుగా అనిపించానంటే వేరే వారి ముఖంలో సంతోషం ఎగిరిపోతుంది. వాళ్ళ సంతోషాన్ని నేను పాడు చేయకూడదన్న భావం ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఒకవేళ కొంచెం గిల్టీ ఫీల్ అయినా కష్టం ఫీల్ అయినా ఏం చేస్తారంటే వాళ్ళు సంతోషంగా ఉండి అందరినీ సంతోషపెట్టడం మొదలు పెడతారనమాట. అలా మనం ఏం చేయాలంటే పుణ్యకార్యాలు చేస్తూ వెళ్ళాలి. పుణ్యకార్యాలు అంటే ఎవరికైనా సహాయం చేయడం, అలానే ధర్మార్థం. కొద్దిమంది బాగా ధనం ఉంది అంటే ఏం చేస్తారు అంటే ఇల్లు కట్టిస్తూ ఉంటారు. అలా ఇల్లు కట్టించడం వల్ల కూడా ఏమవుతుంది అంటే వీళ్ళకు ఉంది ఇంకా అమౌంట్ ఎక్స్ట్రా ఉంది కనుక ఇల్లు కూడా కట్టిస్తారు. అలా ఇల్లు కట్టించడం వల్ల ఆ పుణ్యం యొక్క ఫలం ఏమవుతుందంటే మరు జన్మలో వాళ్ళకి ఉండటానికి కష్టం అనే చోటు లేకుండా ఉంటుంది. ఇంకొద్ది మంది ఎలా అంటే వాళ్ళకున్న ధనానికి ఉపయోగించి ఒక పెద్ద హాస్పిటల్స్ కట్టిస్తారు. దాని పుణ్య ఫలితం ఏమవుతుంది అంటే వాళ్ళు మరి జన్మలో కానీ ఈ జన్మలో కానీ అనారోగ్యం అనేది లేకుండానే జీవించగలుగుతారు. ఇంకొద్ది మంది ఏం చేస్తారంటే మానవతా విలువలతో
మానవత్వంతో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు, చిన్న పెద్ద సహాయం. అలా చిన్న పెద్ద సహాయం చేయడం వల్ల వీళ్ళకి కూడా అందరూ సహాయం చేయడం మొదలు పెడతారు. ఇవన్నీ మనం పుణ్యం చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలు. అంటే మనం ఏ పుణ్యం చేస్తామో దానికి ఇంత ఫలితం ఉంటుంది. అదే మీరు ఈ పుణ్యాలన్నీ ఒక జన్మకి కొద్ది టైంకి ఉంటుంది. కానీ మనకి అసలైన పుణ్యం ఏంటి అంటే ప్రతి ఒక్కరి గురించి వీరు ప్రేమగా ఉండేవాళ్ళు, వీళ్ళు ప్రేమగా మాట్లాడతారు, వీళ్ళు మంచిగా మారిపోతారు, ఇలా మనకి సద్భావాలతో ప్రతి ఒక్కరి మీద ఉంది అంటే అది ఇంకెంతో పుణ్యం అనమాట. ఎందుకంటే అది కొద్దిగానే సంపాదన, కానీ సంపాదన ఎంత ఉంటుంది అంటే అడుగడుగులోని సంపాదన జమ చేసుకోవచ్చు. మనం అడుగడుగులోని ప్రతి ఒక్కరి గురించి మంచి ఆలోచించడం మొదలు పెట్టామనుకోండి, అడుగడుగులోని మనకి పుణ్యం యొక్క ఖాతా సంపాదన అవుతూ ఉంటుంది. అందుకని మనం అడుగడుగులోని పుణ్య ఖాతాని సంపాదన చేసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. ఈరోజు చాలా మందికి ఏదైనా చిన్న తప్పు చేస్తారు. ఆ తప్పు చేసిన తర్వాత దాని వెనుక భయం ఉండదు. ఆ భయం లేకపోవడం వల్ల ఇంకో పాపానికి లోనవుతారు. ఆ పాపం దాసి ఇంకో పాపం. ఎందుకంటే పాపం చేస్తే నాకు ఇలాంటి శిక్ష పడుతుంది అని భయపడితే మళ్ళీ పాపం చేయరు. కానీ ఆ పాపం వల్ల నాకు ఈ శిక్ష పడుతుంది అని ధైర్యం లేదు, భయం లేదు, అందుకని ఎన్ని పాపాలన్నా చేసుకెళ్ళిపోతున్నారు. ఈరోజు కొద్దిమంది చేస్తూ ఉంటారు. ఎలాంటి పాపం అంటే చాలా బాగా కలిసి ఉన్న కుటుంబాలు ఉంటాయి. ఆ కలుసున్న కుటుంబాలని కూడా కొద్దిమంది ఏం చేస్తారంటే వీళ్ళు అక్కడ విషయాలు ఇక్కడ ఈ రకరకాల విషయాలన్నీ కలిపి వాళ్ళు విడిపోయేలాంటి మాటలు మాట్లాడతారు. దానివల్ల ఎంత పాపం జమ చేసుకుంటారు అంటే వాళ్ళు ఈ జన్మలోనే లాస్ట్లోనో ఏదో టైంలో ఆ పాపానికి ఫలితం తప్పకుండా ఎలా అనుభవిస్తారు అంటే వాళ్ళకి చుట్టూ ఎంతో మంది ఉంటారు, కానీ వాళ్ళ మనసులో బాధను ఎవరికి చెప్పుకుందామన్నా కుదరదు. అలాంటి పరిస్థితి వారికి ఏర్పడుతుంది అనమాట. అంటే మనం చేసిన పాపానికి ఫలితం ఎవరు అనుభవించాలి అంటే నేనే అనుభవించాలి. చాలామంది అంటే పోషణ కోసం, వాటి కోసం, వీటి కోసం రకరకాల దొంగతనాలని ఇవన్నీ అవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే నేను పోషణ చేయడానికి పని చేస్తున్నాను, కానీ ఆ పాపాన్ని ఎవరు అనుభవించాలి అంటే వాళ్ళే అనుభవిస్తారు. వీళ్ళు చేసిన పాపాన్ని వాళ్ళ భార్య పిల్లలు అనుభవించరు, చుట్టూ ఉన్న ఎవ్వరు కూడా అనుభవించరు అనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే ఎలాంటి పాప కర్మలు మనము చేసుకోకూడదు. మనం ఎంతగా పుణ్యం చేస్తూ వెళ్తామో అంతగా మనకి పుణ్యం యొక్క ఖాతా జమ అవుతుంటుంది. కొన్నిసార్లు కొద్ది మందికి చిన్న చిన్న అబద్ధాలు ఆడే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఇంకేమవుతుంది అంటే దొంగతనం చేసే అలవాటు ఉంటుంది. ఇంకొంతమందికి చెడుగా మాట్లాడే అలవాటు ఉంటుంది. ఈ అన్ని అలవాట్లు కూడా ఏం చేస్తాయి అంటే కిందకు దిగజార్చడానికి అంటే పాపానికే వడుకడతాయి అన్నమాట. మనకు తెలియకుండానే ఈ ప్రపంచంలో చాలా పాపాలు జరుగుతూ ఉంటాయి. అంటే పాపం అనేది ఎలా జరుగుతుంది అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకని పాపం జరుగుతుంది అంటే ఒకటి శనికాలం యొక్క కోపం వల్ల పాపం జరుగుతుంది. ఆ శనికాలం కోపం ఏం చేస్తుంది అంటే స్వయానికి నాశనం చేస్తుంది, అనేక మందిని కూడా నాశనం చేయడానికి కారణమవుతుంది. అందుకనే శనికాలం యొక్క పాపానికి ఎప్పుడూ లోనవ్వకూడదు. అలా శనికాలం యొక్క పాపానికి లోనైంది ఒక లేడీ భర్తతో కొంచెం విషాదం నెలకొల్లుతుంది. అంటే భర్తతో ఏదో డిస్ప్యూట్ వస్తుంది. ఆ డిస్ప్యూట్ కారణంగా ఏం చేస్తుంది అంటే పిల్లల్ని ఇద్దరినీ కూడా ఆ క్షణకాలం చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో భర్తను ఏమన్నా అనాలి అంటే అనలేదు. ఆ పొజిషన్లో ఆమెకి ఎలాగైనా చనిపోవాలనిపిస్తుంది. ఆ చనిపోవాలనుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే పిల్లలు ఏమైపోతారని రకరకాల ఆలోచనలు మొదలవుతాయి. ఆ ఆలోచనతో ఆమె ఏం చేస్తుంది అంటే ఆ పిల్లలు ఇద్దరినీ కూడా కొద్దిగా గొంతు పిసికి పిల్లలిద్దరిని చంపి ఆమె కూడా పైకి ఎక్కి ఉతికి చనిపోతుంది. దీనివల్ల నష్టం ఎలా ఉంటుంది అంటే ఆ ఇద్దరు ఎంత కష్టాన్నైతే అనుభవించారో ఆ కష్టాన్ని ఈమె పైనుంచి ఉతికినప్పుడు చనిపోయిన కష్టం, ఈ 3 కష్టాలు ఆమె మళ్ళీ జన్మ అంటూ తీసుకుంటే ఒకవేళ మళ్ళీ ఎక్కడున్నా ఆ కష్టాన్ని అనుభవించాల్సిందే. అంటే మనం చేసిన పాపానికి ఫలితం మనం తప్పకుండా అనుభవించాల్సిందే. అదే కొన్ని క్షణాలు మనం భగవంతుని జ్ఞాపకం చేసి ఈ పరిస్థితి దాటిపోవడానికే ఉంది, నేను దాటిపోతాను అని అనుకున్నాము అంటే ఆ పరిస్థితి దాటే విధానం మనకు దొరుకుతుంది. అప్పుడు ఈజీగా మనం ఆ విషయం నుండి దాటిపోగలుగుతాం. అప్పుడు దానివల్ల మనకి పుణ్యము
ఏర్పడుతుంది. వేరే వాళ్ళ పిల్లలు కూడా పుణ్యకర్మలు చేయడానికి ముందుకు వెళ్ళగలుగుతారనమాట. అందుకని ఈ రోజు నుంచి చాలా ఇలాంటి విషయాలు మనం చాలా వార్తల్లో వింటూ ఉంటాం అనమాట. ఇవన్నీ కూడా పాపకథనే. చాలామంది అనుకుంటారు ఏముంది, తల్లి ఆ పిల్లల్ని ఏమైపోతారని ఆలోచించింది. ఒకవేళ పిల్లల్ని వదిలేసినా కానీ ఆ పిల్లలు కూడా మంచిగా జీవితాన్ని జీవించేవారు. కానీ వాళ్ళిద్దరిని చంపడం వల్ల ఇంకా ఎక్కువ పాపాన తల్లి జమ చేసుకుంటుంది అనమాట. అందుకని మనం ఇలాంటి పాపాల్లోకి వెళ్ళకుండా ఉండాలి అంటే, ఇలాంటి పరిస్థితుల్ని మనం దాటాలి అంటే, మన ద్వారా పుణ్య కార్యాలు జరగాలి అంటే ఆధ్యాత్మిక విషయాలు చాలా ఎక్కువగా వింటూ ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలు చదువుతూ ఉండాలి. ఆ విషయాలు చదవడం వల్ల మన మనసు ప్రశాంతం అవుతుంది. ఎప్పుడైతే మన మనసు ప్రశాంతం అవుతుందో అప్పుడు మనకి ఆలోచనలు రావు. అంటే చెడు ఆలోచనలు రావు. అంటే పాపం చేసేలాంటి ఆలోచన రావు. ఎప్పుడైతే పాపం చేసే ఆలోచన రావో అప్పుడు పాపకర్మలే మన ద్వారా జరగవు. అందుకనే పూర్వము ప్రతి ఇంటిలో భగవద్గీత ఉండేది. ఆ భగవద్గీత ఉండడం వల్ల ఆ భగవద్గీత చూసిన 2 నిమిషాలైనా ఆ పుస్తకాన్ని చదివేవారు. ఆ పుస్తకం చదివినప్పుడు వాళ్ళకి ఆలోచన కలిగేది, జీవహత్య మహాపాపము అని. ఎప్పుడైతే ఆ జీవహత్య మహాపాపం అని చదువుతారో వెంటనే వాళ్ళకి ఆలోచన కలుగుతుంది, నేను ఈ హత్య చేసుకోకూడదు అని. అప్పుడు ఆటోమేటిక్గానే జీవితంలో మార్పు వస్తుంది. దాంతో వాళ్ళకి పుణ్యం జమ అవుతుంది, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి పుణ్యం జమ అవుతుంది. అందుకని ఆ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత ఉండటము, మంచి దేవుడి పుస్తకాలు ఉండడం జరిగేది. కానీ ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో భగవద్గీత అంటే ఏమో రేర్ ప్లేసెస్లో ఉంటున్నాయి. ఈ పుస్తకాలు భగవంతుడివి ఎందుకు ఉంచారు అంటే ఆ పుస్తకాల ద్వారా మనుషులకి పుణ్యం చేయాలి అన్న భావం కలుగుతుందని చెప్తారు. చాలామంది గరుడ పురాణం చదువుతారు. ఎప్పుడు అంటే ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు గరుడ పురాణం చదువుతారు. ఆ గరుడ పురాణం చదివినప్పుడు అందరూ వినేటప్పుడు ఏం ఆలోచన వస్తుంది అంటే, నేను ఈ శరీరంలో ఉన్నంత సమయం పుణ్యకార్యాలే చేయాలి, ఎలాంటి పాప కార్యాలు చేయకూడదు అని ఆలోచన రావాలని గరుడ పురాణం చదివే ఆచారం పెట్టారు. ఆ గరుడ పురాణంలో చాలా వరకు ఏం చెప్తారు అంటే, మనం ఏదైనా పొరపాటు చేస్తే మనం చేసిన పొరపాటుకు అనుకూలంగా మనకి పైలోకంలో పాపాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అంటే నూనెలో వేయిస్తారు అని చెప్తారు. ఆ నూనెలో వేయించడం అంటే నూనెలో వేయించే విషయం ఏమీ లేదు. ఇక్కడే చూడండి, కొద్దిమంది ఎవరైతే చాలా మందిని బాధ పెడతారు, భయపెడతారు, ఇలా వీళ్ళు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఇక్కడే అనుభవిస్తారు. ఎలా అంటే ఒక్క సెకండ్ మీరు ఫైర్ వార్డుకి వెళ్ళి చూడండి, ఒక్కొక్కరు శరీరాలు ఎలా కాలిపోయి ఉంటాయంటే చాలా కాలిపోయి ఉంటాయి. అంటే వాళ్ళ చేసిన పాపం ఎదట వాళ్ళు వినాశనం అయిపోవాలి, ఎదట వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదా అని అనుకుంటారు చూడండి, వాళ్ళ ఫలితము తప్పకుండా ఇక్కడే అనుభవిస్తున్నా అనమాట. అంటే ఏ పాపం చేస్తే పాపానికి ఫలితం పైన ఎక్కడ అనుభవించేది లేదు, ఇక్కడే అనుభవించేది ఉంటుందన్నమాట. అలానే కొద్దిమంది ఇళ్లలో ఎలాంటి పొజిషన్ ఏర్పడింది అంటే ఏదో సంస్కారానికి లోబడుతున్నారు. అంటే ఆట ఆడే సంస్కారానికి బానిస అవ్వడము, అంటే దుర్గుణాలకి లోనయ్యి అవగుణాలకి లోనై చాలా చెడు పనులు చేయడం మొదలు పెడుతున్నారు. దాంతో వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్నంతా పోగొట్టుకుంటున్నారు. అందుకని మన ఈ జీవితం పుణ్య మార్గంలో వెళ్ళాలి అంటే, ఎవరైనా ఆధ్యాత్మిక విషయాలు వినిపిస్తున్నారు అంటే ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ విషయాలు వింటూ ఉంటే మన జీవితంలో పరివర్తన అనేది రావటం మొదలవుతుందన్నమాట. అందుకని మనం పుణ్యం యొక్క ఖాతా జమ చేసుకోవాలి. మరి పుణ్యం ఖాతా ఎలా జమ అవుతుంది అని అడిగితే, మనం ప్రతి ఒక్కరిలోని మంచిని చూడడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే ప్రతి ఒక్కరిలో మంచిని చూస్తామో ఆ మంచి మనకి మంచి రూపంలో జమ అవుతుంది. ఆ జమ అయింది మనం అలాంటి కార్యాలే చేయాలి అనే ఆలోచన కలిగిస్తుంది. అలాంటి పనులు చేయడం వల్ల మనకి పుణ్యం అనేది జమ అవుతూ ఉంటుందన్నమాట. పుణ్యం పాపం చాలా మందికి ఏమవుతుంది అంటే, మేము ఎంతో పుణ్యం చేస్తున్నాము, ఎంత అంటే అందరితో మంచిగా ఉంటున్నాము, అందరితో ప్రేమగా మాట్లాడతాము, కానీ మాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది అంటారు. అంటే అది వస్తుంది ఎందుకంటే మనల్ని పరీక్షించడానికి వస్తుంది. ఆ దురదృష్టం వచ్చిందంటే మనం ఎప్పుడో చేసుకున్న పాపాన్ని అనుభవించడానికి కూడా
వస్తుంది. కానీ వాటన్నిటినీ ధైర్యంగా దాటుకుని వెళ్ళిపోతుంటే ఆ పుణ్యం యొక్క ఫలితం ఏదో ఒక రోజు మనం తప్పకుండా అనుభవిస్తాం. అందుకే అంటే మనం పుణ్యం చేస్తే ఆ పుణ్యం యొక్క ఫలితం మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. అంటే పుణ్యం యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా కొద్దిమంది చెప్తూ ఉంటారు, ఈ పిల్లలు పుట్టగానే ఈ ఇంట్లో అందరూ కోటీశ్వరులు అయిపోయారని చెప్తారు. అలానే ఎవరైనా ఒకరు పుట్టగానే ఇల్లంతా పేదగా, అంటే ఎంత కోటీశ్వరులన్నా పేదవాళ్ళు అయిపోయారని చెప్తారు. అంటే పుణ్యం యొక్క గొప్పతనం ఏంటి అంటే మొత్తం ఇంటిని అంతా పుణ్యవంతులుగా చేసింది అనమాట. అతను పుణ్యం వల్ల ఆ ఇల్లంతా కోటీశ్వరులు అవుతారు. ఇతను దురదృష్టం వల్ల కోటీశ్వరులు కూడా పేదవారు అయిపోతారు. అందుకే వాళ్ళ పుణ్యం యొక్క ఫలితం ఎంత గొప్పదో చూడండి. కొద్దిమంది ఇంట్లో వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కోటీశ్వరులుగా ఉంటారు, ఈమె అందులో ఉంటుంది. ఈమె ఎప్పుడైతే వివాహం చేసుకు వెళ్ళిపోతుందో, సాధారణ వాళ్ళకి వివాహం చేసుకు వెళ్ళిపోయినా ఆ సాధారణమైన వాళ్ళు కూడా ఏమవుతారు అంటే కోటీశ్వరులు అయిపోతారనమాట. ఆ కోటీశ్వరులు అయిపోయి మళ్ళీ ఈ తల్లిదండ్రులు నార్మల్ పొజిషన్కి వచ్చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసుకున్న అంత పుణ్యం యొక్క ఫలితానికి వాళ్ళు కోటీశ్వరులు అయిపోతూ ఉంటారనమాట. కారణం ఏంటంటే ఈమె చేసుకున్న పుణ్యం. అలా దురదృష్టం కూడా అలానే నడుస్తూ ఉంటుంది. కారణం వాళ్ళు చేసుకున్న పాపం. అంటే పాపం పుణ్యం అనేది ఎవరో అనుభవించారు. నేను చేసిన పాపానికి నేనే అనుభవిస్తాను, నేను చేసిన పుణ్యానికి నేను అనుభవిస్తాను. అందుకని మనం ఎప్పుడు పుణ్య పనులే చేయాలి తప్ప పాప కర్మలేవి చేయకూడదు అనమాట. దీనికోసం ఒక చిన్న ఉదాహరణ. అంటే చాలా వరకు ఎంతో పుణ్యం చేసిన ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఎలాంటి పుణ్యాలు చేస్తాడంటే తనకు వీలైనంతట్లో 10 మందికి సాయం చేయడం, ఎవరికైనా ఏదైనా కావాలనగానే వెంటనే అందించడము, ఎవరికైనా ఏదైనా సలహా కావాలి అంటే సలహాలు ఇవ్వడము, ధర్మబద్ధంగా ఉండటం, ఇలా ఉంటూ ఉంటాడనమాట. అయితే ఆయనకి ప్రతి సెకండు ఏదో కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ ఆ కష్టాలు వచ్చినా కానీ ఆ కష్టాలన్నీ దాటుకుంటూ పుణ్యకార్యాలే చేస్తూ ఉంటాడు. ఇంకో వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అంటే పూర్తిగా తాగడము, ఎవరి దగ్గరైనా డబ్బులు లాగేసుకోవడము, ఇంకా వ్యసనాలకి లోనవ్వడము, 10 మందిని హింసించడము, ఇలాంటి దుర్కార్యాలన్నీ చేస్తూ ఉంటాడు. ఇలా దుర్కార్యాలన్నీ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఊళ్ళో అందరికీ ఒకటే ఆలోచన, ఈయన ఇంత ధర్మబద్ధంగా ఉంటాడు, అతనేమో పూర్తి వ్యసనాలకి లోనవుతాడు, ఇతను ఇంత పుణ్యం చేస్తున్నా భగవంతుడు ఇన్ని కరికించట్లేదు, అంతా పాపం చేస్తున్నా అతన్ని నాశనం చేయట్లేదు అని అందరూ అనుకుంటారు. అలా అనుకుంటున్న రోజుల్లోనే ఒకరోజు ఇద్దరు అలా దారిలో వెళ్తూ ఉంటే ఆ పాపం చేసే వ్యక్తి ఎదురుగుంటా ఇంత మూట పడి ఉంటుందన్నమాట, డబ్బుల మూట. ఆ డబ్బుల మూట తీసుకుని అతను తాగడానికి, అతను పాపకర్మ చేయడానికి వెళ్ళిపోతాడు. ఇతనికి మాత్రం ముళ్ళు గుచ్చుకుంటుంది అనమాట. అయితే ఊర్లో వాళ్ళ ఆలోచన ఇంకా పెరిగిపోతా ఉంటుంది. అప్పుడు ఇతను పుణ్యం చేసే వ్యక్తి అనుకుంటాడు, నా గురించి కాకపోయినా నా వల్ల ఊర్లో అందరూ బాధపడుతున్నారు, నేను ఇంత పుణ్యం చేస్తున్నా కానీ నన్ను భగవంతుడు ఎందుకు కరుణివ్వట్లేదని నాకంటా ఎక్కువ బాధ ఊర్లో అందరికీ ఉందే, వీళ్ళ బాధనన్నా తొలగించాలి అని భగవంతుడిని మొరపెట్టుకుంటా నేను వెళ్ళని భగవంతుడి ముందెళ్ళి భగవంతుడితో మొరపెట్టుకుంటాడు. భగవంతుడా, నేను ఎంత పుణ్య పనులు చేస్తున్నా నన్ను కరుణించట్లేదు, నాకు ఏదో సమస్య పెడుతూనే ఉన్నావు, ఏంటి అసలు ఈ విషయము అని భగవంతుడి ముందు మొరపెట్టుకుంటాడు. ఆవిడ భగవంతుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యి చెప్తాడు. ఏమని అంటే, అమ్మా, నీవు ఇప్పటిదాకా ఇంత ముందు జన్మలో ఎప్పుడు చేసుకున్నావు ఆ పాపాలన్నిటినీ పుణ్యకార్యాలు చేస్తూ 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 తొలగించేసుకున్నావు. తొలగించుకుని నీకు పెద్ద సూది లాంటి కష్టాన్ని నేను చిన్న ముళ్ళుగా మార్చేశాను. నీకు అసలు అయితే ఈరోజు పెద్ద రాయి వచ్చి నీ కాళ్ళ మీద పడిపోయి ఆ కాలు ఇరిగిపోయేది ఉంది. కానీ నువ్వు చేసిన పుణ్యాల ఫలితంగా ఆ చిన్న ముళ్ళు గుచ్చుకొని తొలగిపోయింది. ఇంకా భవిష్యత్తులో కూడా నీవు ఒక గొప్ప వ్యక్తిగా అందరికీ పేరు పొంది ఒక గొప్ప మహోన్నతుడిగా మారుతావు అని చెప్తాడనమాట అతనికి. మరి నీకు ఇంకో సందేహం రావచ్చు కదా, మరి అంత పాపం చేస్తున్నా అతనికి బంగారు మూట ఎందుకు ఇచ్చారు, అంటే డబ్బుల మూట ఎందుకు ఇచ్చారు అని. దానికి కూడా నేను నీకు చెప్తానయ్యా, అతను
ముందు జన్మలో చాలా పుణ్యాన్ని సంపాదించుకున్నాడు. ఆ పుణ్యం సంపాదన ఎంత ఉంది అంటే తనకు ఒక వజ్ర వైడూర్యాలతో కూడిన మంచి మహల్ ఇచ్చేదే ఉంది. అయితే తను పాపం చేసుకుని ఇంత ధనం మూట మాత్రమే మిగిలింది. ఆ ధనం మూట అతనికి ఇచ్చేసా. ఇప్పుడు నెక్స్ట్ తను చేసిన పాపానికి ఇంకొంచెం ఫలితాన్ని కష్ట రూపంలో అనుభవించేదే ఉంది అని భగవంతుడు ప్రత్యక్షమే చెప్తాడన్నమాట. అలా మన ఈ జీవితంలో మనం చేసే ప్రతి పుణ్యానికి ఫలితం అనుభవిస్తాం, మనం చేసే ప్రతి పాపానికి కూడా ఫలితాన్ని అనుభవిస్తాం అన్నమాట. అందుకని మనం చాలాసార్లు యుక్తియుక్తంగా మాట్లాడాము అని అనుకుంటాం. ఆ యుక్తియుక్తంగా మాట్లాడిన మాటలు కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే పాపానికి చేకూరుస్తాయి అన్నమాట. అందుకనే ఎవరి కోసం చెప్తారు అంటే కురు పాండవుల యుద్ధం సమయం అది. ఆ సమయంలో కృష్ణుడు ఒక యుక్తియుక్తంగా మాట్లాడమని ధర్మరాజుకి చెప్తాడు. ఏమని అంటే అశ్వధామ కుంజరహ అతహ అని చెప్పమంటాడు. అది విషయాన్ని ద్రోణాచార్యుడికి చెప్పడం జరుగుతుంది. ఎలా అంటే అశ్వధామ అని చెప్పి కుంజరహ అతహ అనే విషయాన్ని నెమ్మదిగా చెప్తాడు. అందుకని ఆ ద్రోణాచార్యుడు ఏమనుకుంటాడు అంటే అశ్వధామ చనిపోయాడు అని. ఆ సెకండ్ అతను చాలా దుఃఖానికి లోనవుతాడు అనమాట. ఆ దుఃఖానికి లోనైన ఫలితము ధర్మరాజు 1-2 నిమిషాల నరకంలో వాళ్ళ తమ్ముళ్ళందరూ కూడా దుఃఖానికి లోనైనట్టు, అంటే ఏదో శిక్షలు అనుభవిస్తున్నట్టు చూస్తాడు. అది చూసి తను తట్టుకోలేకపోతాడు అనమాట. ఏమని అంటాడు అంటే నన్ను ఇదే నరకంలో ఏదైనా ప్లేస్లో కష్టాన్ని అనుభవించేలా చేసేయండి, నన్ను దీని నుండి ముక్తి చేయండి అని యమదూతలకి చెప్తాడనమాట. చెప్పగానే 1-2 నిమిషాల పైకి వెళ్ళి మళ్ళీ స్వర్గంలోకి వెళ్తారు. అప్పుడు చెప్తారనమాట, నువ్వు ఆ ద్రోణాచార్యుడికి 2 నిమిషాల పాటు దుఃఖాన్ని కలిగించావు, ఆ దుఃఖానికి ఫలితం ఇప్పుడు ఆ దుఃఖాన్ని చూసావు అని చెప్తారనమాట. అలా మనం ఏదైనా ఒక చిన్న యుక్తియుక్తంగా దుఃఖాన్ని ఎవరికైనా కలిగించినా కూడా ఆ దుఃఖాన్ని మళ్ళీ మనము అనుభవించాల్సి ఉంటుందన్నమాట. అందుకనే మనం ఏదైనా చిన్న పాపం చేసినా పెద్ద పాపం చేసినా ఆ పాపానికి ఫలితం ఎవరు అనుభవించాలి అంటే నేనే అనుభవించాలి. అందుకని ఈ సెకండ్ నుంచి ఎంత వీలైతే అంత మన ద్వారా పుణ్యకర్మలే జరగాలి తప్ప పాపకర్మలేవి చేయకూడదు. ఈరోజు మనం పుణ్యం పాపాల యొక్క విషయాలు తెలుసుకున్నాము. మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.